ఈ యాగంటిలోని బ్రహ్మంగారు గరిమిరెడ్డి అచ్చమ్మ కాలజ్ఞానం గురించి ముచ్చట్లు ఆడుకున్నారు కనుకనే దీన్ని ముచ్చట్ల గుహ అంటారు. బ్రహ్మంగారు కాలజ్ఞానం గురించి ఏమి చెప్పినారో తెలుసా? వెంకటేశ్వర స్వామి సొమ్ము మొత్తము దృష్టిలోనికి తీసుకుంటారు. కృష్ణానది మధ్యన బంగారు తేరు కనిపిస్తుంది. శ్రీశైల భ్రమరాంబిక ఆలయంలో 2 తలల బంగారు మొసలి కనిపిస్తుంది. తిరిగి భ్రమరాంబికలో ఐక్యమైపోతుంది. ఏనుగుకు పంది పుడుతుంది, పందికి కోతి పుడుతుంది. వైశ్యులు ఎక్కువై జనాలు వైశ్యుల దగ్గరికి వెళ్ళి దరిద్రలై చెడిపోతారు. అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. అడవి మృగాలు గ్రామంలో వస్తాయి. కులంలో గొప్పవాళ్ళు ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. బ్రాహ్మణులు చేసే పనులు విడిచిపెట్టి ఒక్కొక్క మతములను ఆశ్రయించి చెడిపోతారు. పాపాలు ఎక్కువై కొట్లాట్లు ఎక్కువైపోతాయి. 500 ఏళ్ల సంవత్సరం తర్వాత కాశీలో గంగ కనబడదు. దేవస్థానాలు పాపాత్ముల చేత నష్టం అవుతాయి. ఒకరి పెళ్ళాము మరొకరికి సొంతమవుతుంది. పులి మేక